మనుషులు దుష్ప్రచారం చేస్తున్నారని అనుకుంటాం, కానీ దైవలీలలో వారు కూడా ఒక భాగమే. ఎందుకంటే సత్యం మరింత లోతుగా వ్యాపించేందుకు ఆ ప్రతికూలతే ఒక మార్గమవుతుంది. సత్యాన్ని దాచాలన్నా వారు తెలియకుండానే దానిని వెలుగులోకి తెస్తారు. అలాంటి వారు ఒక ప్రశ్న వేశారు. ఏమిటంటే, రమణానంద మహర్షి వారికి జగద్గురు అనే బిరుదు ఇచ్చిన వారికి ఏం పనిలేదా అని. సరైన జ్ఞానం లేకుండా, పని పాట లేకుండా నిందలు మోపేవారు కూడా ఒక మంచి ప్రశ్ననే అడిగారు. అది దైవచిత్తమే. కాని ఆ మాట అన్నవారు మహర్షివారిని అసలు కలవనే లేదు, వారి దివ్య సాన్నిధ్యాన్ని అనుభవించనే లేదు. ఏదో సమయాన్ని గడపడానికి ఆధ్యాత్మికతను అర్థం చేసుకోకుండా అజ్ఞానంతో వ్యాఖ్యలు చేసే వర్గం వారు వీరు. కాని ఇలాంటి మాటల వలన మనం బాధపడడం కాదు, మనం వారిని నిందించడం కూడా కాదు. వారిని సత్యం వైపు దారితీసే అవకాశంగా ఈ విమర్శలను చూద్దాం. మనకు తెలిసి తెలియకపోయినా ప్రతి విమర్శ వెనుక దైవ సంకేతం ఉంటుందేమో. ఎందుకంటే ఈ విమర్శలే రాకపోయింటే దైవం ఎవరి ద్వారా ఎలా పనిచేస్తుందో మనం ఎప్పుడూ ఆలోచించేవారం కాదేమో. జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు తమ జీవితాన్నే త్యాగమార్గంగా మార్చి మానవాళి శ్రేయస్సు కోసం పాటుపడుతున్నారు. దైవ ప్రతిష్ఠ చేయడం అంటే దైవశక్తిని స్థాపించడమే. అందుకే మనం ఆలయాలను సందర్శిస్తూ ఉంటాం, ఆ స్థలంలో స్థాపించబడిన దైవశక్తిని అనుభవించడానికి. మరి అటువంటి పవిత్రమైన సంకల్పంతో మానవాళికి శుభం చేకూరాలని శివలింగ శ్రీచక్ర ప్రతిష్టలు చేసి దైవశక్తిని మేల్కొలుపుతూ వివిధ దేవతామూర్తుల తత్వాన్ని పరిశోధించి ప్రతిష్ఠించి మరుగున పడిన సనాతన ధర్మాన్ని ప్రమాణాలతో సహా పునః ప్రతిష్ఠిస్తున్నవారు ఈ యుగంలో ఎవరైనా ఉన్నారా? 5 years టైంలో ఇంత మంచిగా ఆశ్రమం ఇట్లా డెవలప్ అయింది అంటే ఆయన చాలా గ్రేట్. ఏ పొలిటికల్ పార్టీ, ఏ గవర్నమెంట్, ఏ హెల్ప్ లేకుండా ఆయన ఇంత బాగా తీసుకొచ్చారంటే నిజంగా మహాశివుడి దయనే. బంగారు శివలింగాన్ని దర్శనం చేసుకుంటే ఇక జన్మ ధన్యమైనట్టే బిడ్డలారా, మీరు ఏమని అనుకోరు. ఎందుకంటే వీడికి వస్తే అంత కండ సంపూర్ణంగా ఉంది. నిజంగా కూడా ఇవాళ ఇక్కడ చూస్తున్న ఈ శివలింగాలను చూస్తుంటే, ఇక్కడ ఈ వివిధ రూపాలలో ఉన్న అమ్మవార్లను చూస్తుంటే అయితే ఇవాళ ఎక్కడ లేని ఆనందం, సంతోషం గుండెలకు వెళ్ళి పొంగి పొందుతుందా. ఇక మరి తెలంగాణ కాదు, పక్కపొంటి రాష్ట్రాలకు వెళ్ళి కూడా మరి భక్తులు వచ్చి ఇవాళ తీరుగా ఉన్న ఈ శివలింగాలను దర్శనం చేసుకొని మరి తనివి తీర వాళ్ళు ఇక్కడ ఒక ఆనందాన్ని పొంది ఒక శక్తిని తీసుకొని పోతున్నారు. భారతదేశ సైనికులు యుద్ధరంగంలో ప్రాణాలను పణంగా పెట్టి రక్షణ చేస్తున్నప్పుడు వారి ఇంట్లో ఎదురు చూస్తున్న అతని కుటుంబం భయంతో, ఆశతో, అశ్రువులతో నిండిన ఆ క్షణాలు ఎవ్వరూ ఊహించలేరు. వారి ప్రతి శ్వాసలో ఆందోళన దాగి ఉంటుంది, ప్రతి నిమిషంలో ప్రార్థన ఉంటుంది. అలాంటి సమయాల్లో ఎవరు హవనాలు చేసి శాంతి, రక్షణ కోసం దైవ కార్యాలు చేస్తున్నారు అంటే ఒక దైవానుగ్రహం మన మధ్య స్పందిస్తున్నట్లు కాదా? వారి రక్షణ కోసం హవనాలు చేసిన గురువు ఎవరైనా ఉన్నారా? భారత సైనికుడా, దేశ రక్షకుడా, వీర శూర మహా పరాక్రమవంతుడా, సెల్యూట్ ఇండియన్ ఆర్మీ. ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధము చేసి నీ దేశభక్తి భారతీయ వైమానిక దళ సైనికేభ్యో, నావికాదళ సైనికేభ్యో
सर्वसैनिकेभ्यश्च शुभमस्तु, जयमस्तु, विजयमस्तु, शिवानुग्रहमस्तु, कनकदुर्गादेवी कटाक्षमस्तु, श्रीराम कटाक्षमस्तु, श्रीकृष्ण अनुग्रहमस्तु, सर्वदेवता कटाक्षमस्तु, सर्वसिद्धगुरु అనుగ్రహమస్తు. ఎవరు దేశ విదేశాలలో లక్షలాది మందికి శక్తిపాతం చేసి వారిలో శాంతిని నింపి రోగనాశనం చేసి అనేక ఆధ్యాత్మిక అనుభూతులను ప్రసాదించారు. సర్వోన్నత శివ చైతన్యం అదే మహర్షుల ఉపదేశం. జ్ఞానమే దాని ఫలం, ఆత్మజ్ఞానమే ప్రతిఫలం. నీలో నాలో జనమందరిలో శివ చైతన్యం కురిపించటమే తత్వదర్శికే సాధ్యం, అది సిద్ధ పురుషునికి సాధ్యం. కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచం భయంతో వణికింది. ఆ సమయంలో మానవాళి రక్షణ కోసం హవనాలు చేసి భయం, నిరాశ, బాధల మధ్య నలిగిపోయిన మానవులందరికీ శక్తిపాతం చేసిన గురువు ఎవరైనా ఉన్నారా? ఇది విశ్వప్రేమకు నిదర్శనం కాదా? లేఖనే చీమైన కుట్టున శివా, నీ ఆజ్ఞలేఖనే కరుణా విలయ తాండవము చేయునా. యావత్ ప్రపంచంగా అందరికీ మంచి జరగాలని, లోక కళ్యాణం జరగాలని, ఈ యొక్క భయంకరమైనటువంటి కరోనా వ్యాప్తి తగ్గిపోవాలని, నివారించబడాలని, నాశనం కావాలని సంకల్పం చేస్తూ అందరూ కూడా మంచి జరగాలి అని కోరుకుంటూ మనం హవనము చేద్దాం. కష్టంలో ఉన్నప్పుడే వాళ్ళకు రక్షణ ఇవ్వాలి, ఆదుకోవాలి. అది గురువు యొక్క ధర్మం. అలా ఇవ్వలేనప్పుడు అది గురువు యొక్క ధర్మం అనిపించుకోదు. కాబట్టి నా శక్తి అనుసారం ఎంత ఉందో, ఎంతవరకు నేను చేయగలుగుతానో అంతవరకు చేయడం అన్నది ధర్మం. కాబట్టి ఇంకా కేవలము మన భక్తులే కాదు, మన శిష్యులే కాదు, ఇంకా ఎవరెవరు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయండి అని హాస్పిటల్స్ పరిగెడుతున్నారో, బోరున ఏడ్చి శ్వాస ఆడడం లేదు అని భయపడుతున్నారు. కాబట్టి ఈ రెండింటిని బేస్ చేసుకొని శక్తిపాతం చేస్తాను. ఇంకా ఎంతమంది కూర్చుంటారో అంతమంది వాళ్ళు మన శిష్యులా కాదని కాదు, ఇంకా ఇది విశ్వ ప్రేమ. దయామయుడవు, క్షమాసాగరుడవు, నీవు మన్నించకపోతే ఈ లోకమే మగునురా. దయామయా, ప్రేమమయా, క్షమాసాగరా, శరణం శరణం వీరేశ్వరా, విశ్వేశ్వరా. నా పేరు హైమావతి. మా కుటుంబం అంతా కరోనాకి ఎఫెక్ట్ అయ్యాము. స్వామివారి శక్తిపాత కార్యక్రమంలో పాల్గొన్నాము. స్వామివారి శక్తిపాతం వల్ల ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయినటువంటి మా హస్బెండ్కి ఆక్సిజన్ లెవెల్స్ పెరిగాయి. స్వామివారి శక్తిపాతం చేసేటప్పుడు స్వయంగా స్వామి లైవ్గా నాకు వచ్చి నా శిరస్సు మీద చేపెట్టి శక్తిపాతం చేశారు. అనుక్షణం మా అమ్మ మీ అందరినీ మీకు రక్షణగా వెళ్ళమని, మిమ్మల్ని చూడమని
నిద్రలో కూడా లేచి మాకు చెప్తూ ఆజ్ఞాపిస్తున్నారు స్వామి అని చెప్పి బాబావారు చెప్పారు. ఆ విధంగా శిష్యుల కోసం, భక్తుల కోసం అనుక్షణం తప్పించేటువంటి స్వామి శిష్యులుగా మనం ఉండడం అనేది చాలా ఎన్నో జన్మల పుణ్యఫలము. అటువంటి స్వామి రక్షణ వలన ఈరోజు మా కుటుంబం నిలబడింది. అటువంటి స్వామికి ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. అటువంటి స్వామివారి పాదాలకు శతసహస్ర కోటి కృతజ్ఞాభివందనములు. నీకేం కాదమ్మా, ధైర్యంగా ఉండు, ఏం కాదు. తీయొద్దులేమ్మా, తీయొద్దు, ఏం కాదులే. ఓకే, ఏం కాదులేమ్మా, ఏం కాదులే. ఇప్పుడు సహించినా సహించకపోయినా నువ్వు అన్నం తినాలమ్మా, తింటే నువ్వు కంట్రోల్ అవుతావు. ఏం కాదులే, నేను చూస్తాను. కరోనా పాజిటివ్ వచ్చిందని బెంబేలెత్తకండి, మనోక్షోభను అనుభవించకండి. మంత్రం చెప్పాను మీకు. ఓం హ్రీం క్లీం శ్రీం శ్రీవాయ బ్రహ్మణే నమః. ఎంత చేస్తారో అంత మీకు శివానుగ్రహం కలుగుతుంది, వీర బ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలుగుతుంది, అమ్మ యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఎందుకంటే అది వెరీ పవర్ఫుల్ మంత్రం. అది బిడ్డలకు ఇంతటి ఘోర శిక్షయా, శవాల గుట్టలను చూసినా కోపము చల్లారలేదా? బాబు ఏమైంది బాబు? ఓకే 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 వచ్చింది. ఇప్పుడు ఏంటి ఆపరేషన్ చేయాలన్నారు. కరోనా ఉంది, కరోనా పాజిటివ్ ఉంది స్వామి. ఓకే, ఇప్పుడు యాంటీ ఫంగల్ ఇంజెక్షన్స్ ఇస్తున్నాము. పాజిటివ్ లో ఉంది గురువుజీ. ఇప్పుడు ఈ సైడ్ ఇక్కడి నుంచి గడ్డ వచ్చింది, గడ్డ. ఓకే ఓకే, ఇక్కడి నుంచి వెళ్తుంది, పైకి వెళ్తుంది, నా బ్రెయిన్కి వెళ్తుంది అన్నారు గురుజీ. పైకి వెళ్తే స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. ఒక్కసారికి మీరు ఎలా అయినా శక్తిపాతం చేయండి గురుజీ. గడ్డ పెట్టుకొని మీరే గురుదేవులు మేము పాదసేవ చేసుకోండి గురుజీ. ఇప్పుడు మీరు గడ్డ పెట్టుకొని మీకు పాదసేవ చేసుకోండి గురుజీ. ఇప్పుడు మీరు ఆమె టచ్ చేయొచ్చా బాబు? సరే సరే బాబు, మీరు ఆమెకు ఎక్కడైతే వాపు వచ్చిందో అక్కడ చెయ్యి పెట్టండి, నేను శక్తిపాతం చేస్తాను. ఒక స్టేజ్లో నేను ధైర్యాన్ని కోల్పోయాను, డాక్టర్లు చెప్పిన మాటలు ధైర్యాన్ని కోల్పోయాను. దీన్ని మాత్రం 40 రోజులు చాలా కాన్ఫిడెంట్గా ఉంది. నా శివసాయి రమానందన్ నన్ను రక్షిస్తారు, నన్ను తీసుకొస్తారు ఇంటికి. ఎప్పటికైనా ఎన్ని రోజులకైనా నన్ను ఇంటికి క్షేమంగా తీసుకొస్తారని ధైర్యంతో ఉంది. మీకు ఎన్ని జన్మలు ఎత్తినా నేను మీ రుణం తీసుకోలేదు స్వామి. మీరు ఇచ్చిన బ్లెస్సింగ్స్ వల్ల నేను కోలుకొని ఇంటికి వచ్చాను క్షేమంగా. ఓకే, మీరు స్మరిస్తుంటే నేను శివాదం చేస్తాను. కళ్ళు మూసుకోండి. దయామయా ప్రేమమయా క్షమాసాగరా శివా శక్తి సాయి. పాప బాడీలో ఉన్న ఆ బ్లాక్ రూపం అనేది వెళ్ళిపోయింది స్వామి. అమ్మాయికి ఈ అమ్మాయి తల మీద ఇక్కడ తన్నారు స్వామి. అంతే ఆ బాడీ నుంచి వెళ్ళిపోయింది స్వామి. బయటికి అనివార్య కారణాల వల్ల వచ్చి భయపడుతూ అనుక్షణము వేదనతో బ్రతికేనా బ్రతుకు నుంచి బయటపడేసారు గురుదేవా. మీ దయ మాత్రమే, మీ దయ వల్ల మేము ఇద్దరం బతికి బయటపడినాం గురుదేవా. మీకు ఎన్ని జన్మలు ఎన్ని చేసినా అది తక్కువే. ఏ ట్రీట్మెంట్ లేకుండానే మా ఫ్యామిలీ అంతా కోవిడ్ నుంచి బయటకు వచ్చి నెగిటివ్ వచ్చింది.
స్వామి ఎంత ప్రేమను చూపించి మా ఫ్యామిలీ అందరినీ ఎంత భయంకరమైన సిచ్యుయేషన్ నుంచి కాపాడినందుకు స్వామి మీకు ఎప్పుడు రుణపడి ఉంటాము. ఎవరు అమెరికా భూమిపై ఎటువంటి పరిచయం లేకుండా కేవలం 13 రోజుల్లోనే శివలింగ శ్రీచక్ర ప్రతిష్టలు జరిపి దైవశక్తిని మేల్కొల్పి వచ్చారు? అక్కడ ప్రతిష్ఠ చేయడం అంత సులభమా? ఇది మానవ మేధస్సుకి సాధ్యమా, లేక ఇది దైవ కార్యానికి ప్రతిరూపమా? ఎవరున్నారు ఈ యుగంలో చతుర్వేదాలలోని దోషాలను గుర్తించి వాటిని శుద్ధి చేసి స్వర సహితంగా మళ్లీ మానవాళికి అందించినవారు? ఇటువంటి కార్యాలు సాధారణులు చేయగలిగేవి కాదు. ఇవి దైవానుగ్రహం గలవారే చేయగలరు. ఎందుకంటే దైవం ఎవరినో తన సాధనంగా ఎంచుకుంటుంది. ఆ రూపంలో తానే పనిచేస్తుంది. మరి అలాంటి మహోన్నతుని మనం జగద్గురు అని కాకుండా ఇంకేమని పిలవాలి? జగద్గురు అంటే ఒక బిరుదు కాదు, తపస్సుతో సాధించే ఒక యోగ్యత. ప్రజల నుండి ధనం కాని కీర్తి ప్రతిష్టలు గాని ఆశించకుండా భూమిపై దైవ కార్యానికి అంకితమై పనిచేసిన వారు జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు. ఎవరు చెప్పారు భారత సైన్య రక్షణ కోసం హవనాలు చేయండి అని? ఎవరు ఆజ్ఞాపించారు ప్రపంచం కరోనా కష్టకాలంలో విలవిలలాడుతుంటే శక్తిపాతం చేయండి అని? ఎవరు ఆదేశించారు ఆ పరమశివుని దివ్యశక్తిని విశ్వంలో ప్రతిష్ఠించి మేల్కొల్పండి అని? ఎవ్వరూ చెప్పలేదు. అది దైవ సంకల్పం, అది దైవ కార్యం, అది జగద్గురు తత్వం యొక్క సజీవ రూపం. జగద్గురు అంటే దైవం ఎంచుకున్న మార్గదర్శకుడు, దైవ కార్యాన్ని మానవ రూపంలో నడిపించే శక్తి. జగద్గురు అనే బిరుదు ఎవరు చేతితోనూ ఇచ్చే గుర్తింపు కాదు. అది దేవుడు స్వయంగా ప్రసాదించే దైవ నియమం. కాని దేవుడు మన కంటికి కనిపించడు. ఆయనే ఎవరో ఒకరిని ఆలంబనగా చేసుకొని ఆ మహిమను ప్రపంచానికి తెలియజేస్తాడు. విమర్శించేవారు విమర్శిస్తారు. అయితే మనల్ని మనమే ప్రశ్నించుకోవాలి. ఈర్ష్య అసూయలతో నిండున్న మన హృదయంతో ఆ దైవ స్వరూపాన్ని గుర్తించే అర్హత మనకుందా అని. జగద్గురు శ్రీ రమణానంద మహర్షివారు నిస్వార్థంగా చేసిన త్యాగం ముందు మౌనంగా ఉండడం అంటే జ్ఞానాన్ని మూసివేయడం. మనం మౌనంగా ఉండి చూస్తుంటే చరిత్ర మర్చిపోతుంది. కానీ మనం మాట్లాడితే సత్యం నిలుస్తుంది. ప్రపంచంలో చాలామందికి పరిమితమైన అవగాహనతో మాత్రమే అభిప్రాయాలు ఉంటాయి. వారిలో కొందరు పూర్తిగా తెలియకుండానే ఆ భావాలను బయటకు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే మనం వాళ్లను నిందించకుండా ఆ అనుమానాలను సానుకూల దిశలో మారుస్తూ మన అనుభవాల ద్వారా సత్యాన్ని పంచుకుందాం. కాబట్టి జగద్గురు వ్యూవర్స్, శ్రీ రమణానంద మహర్షి వారి మార్గదర్శకత్వం వలన లేదా ఆయన బోధనల ద్వారా ప్రేరణ పొందిన వారైతే మీ అనుభవాలను మాతో పంచుకోండి. మీ అనుభవాలను వీడియో లేదా ఆడియోలా రికార్డ్ చేసి voiceofjagadguru@gmail.com ఈ మెయిల్ ఐడికి పంపించండి. వీటిని జగద్గురు ఛానల్లో ప్రసారం చేసి మరెందరికో స్ఫూర్తిగా నిలిచేలా చేద్దాం. మన అనుభవాలే మహర్షివారి తత్వాన్ని ప్రాక్టికల్గా చూపించే ప్రమాణాలు. మనందరం కలిసి ఈ సత్యాన్ని అన్వేషించే కార్యంలో భాగస్వాములవుదాం. ధన్యవాదాలు.